ప్రజల యొక్క అభిప్రాయాలు కూడా చూస్తున్నాం మనం. జనసేన పార్టీ చేసేటువంటి కామెంట్స్ కూడా చూస్తున్నాం మనం. అది అయిపోయింది. ఈవేళ ఇతను ఒక పార్టీ పెట్టుకుని రాజకీయ పార్టీగా ఉమ్మడి మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి అందరూ కలిసి పొత్తులు అన్నీ ఫైనలైజ్ అయిన తర్వాత ఒక వేదిక మీదకి వచ్చారంటే అనుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ తరపున నేను ముఖ్యమంత్రి కావాలనేటువంటి కోరికతోటి పాదయాత్ర చేసినటువంటి లోకేష్ సభకే ఈయన వెళ్ళలేదు. రానన్నట్టు ముందు పేపర్లోనే టీవీల్లోనే చూసినా మేమని. ఆయన రానన్నాడు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మాట్లాడుకున్నాడు, వచ్చాడు ఆయన. ఈయన ఇచ్చిన సలహాల వల్ల ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా చూసుకోవాలనేటువంటి పరిస్థితుల్లో ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి పరిస్థితులు ఏంటో ఒకసారి మీరు ఆలోచించండి. అక్కడ లోకేష్ ఆ పార్టీ తరపున ముఖ్యమంత్రి అవుతాడనేటువంటిది ఒక ప్రచారం జరుగుతుంది. దానికోసం ఒక పాదయాత్ర ఒక కార్యక్రమం చేశారు వాళ్ళు. దానికి నువ్వు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి నీకు మద్దతు ఇవ్వడానికి వెళ్ళాడు. మద్దతు కాదంటాడనే చెప్పానండి. మద్దతు కాదంటే ఎందుకు వెళ్ళినట్టు? ఎందుకు వెళ్ళారు ఇంకా ఆయన? పొత్తుల్లో ఇద్దరు ఉన్నామంటాడు. పొత్తులు అంటే పొత్తులకు సంబంధించినటువంటి మీటింగ్ కాదు అది. పవన్ కళ్యాణ్ గారు లోకేష్కు ముఖ్యమంత్రి చేయడానికి కావాల్సినటువంటి మద్దతు ఇవ్వడానికి కదా వెళ్ళింది అక్కడికి. ఇంకా పార్టీకి జనసేన పార్టీకి లో పనిచేసే నాయకుల పరిస్థితి ఏంటి? ఎంత ఘోరంగా బాధపడుతున్నారు వాళ్ళందరూ. నువ్వు ముఖ్యమంత్రి అవుతావు అనేటువంటి ఉద్దేశంలో పళ్ళు మానుకుని డబ్బులు ఖర్చు పెట్టుకుని రాజకీయాల్లో సంబంధం ఉన్నవాళ్ళు, సంబంధం లేనివాళ్ళు, దేశాల నుంచి వచ్చి నీ ఎంపడబడి తిరిగేది ఇప్పటి నుంచో ఉన్నటువంటి ఆ కళ ఏమన్నా నెరవేరుతుందేమో అనేటువంటి ఒక ఆశగా ఎదురు చూస్తున్నటువంటి టైంలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ చేసినటువంటి పాదయాత్రలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే కదా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.